హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో చెప్పడం మర్చిపోద్దు కామెంట్స్లో. ఈరోజు వచ్చేసి నేను ముందు రోజే ఇలాగ కూరలు అయితే కట్ చేసేసి పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు అనమాట. ఇంకా ఇంట్లో పనులు, పిల్లలు, ఎడిటింగ్ ఇవంతా టైం సరిపోవట్లేదు. దట్టు నాకు కొంచెం హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి ఏదో ఒక పని ముందు రోజు అవుతుంది కదా అని ఈరోజు అయితే నేను కూరలు ముందు రోజు తరిగేసి పెట్టుకున్నాను నైట్ పడుకునే ముందు. అండ్ అలాగే క్యాస్ట్ ఐరన్ది కడాయి తీసుకున్నానని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదైతే సీజనింగ్ చేసుకుంటున్నానండి. సీజనింగ్ చేయకుండా మనం వాడొద్దు కదా. దీన్ని ఫస్ట్ అయితే ఇలా స్క్రబ్ తోటి తోమేసుకుంటున్నానండి బాగా. సో ఇలా అన్నీ కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే నాకు వంట ఈజీగా అయిపోవడంతో నేనైతే బయటికి వెళ్ళాను అనమాట. అంతా కూడా షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాగ ముందు స్క్రబ్ తోటి అయితే తోమేసుకుని నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇది బాగా వేడెక్కుతుంది కదా. వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒక క్లాత్, చిన్న కాటన్ క్లాత్తో అయితే మనం అప్లై చేసేసుకుంటున్నానండి. ఇలా అప్లై చేస్తున్నానే కానీ ఆ సెగకి చాలా భయం వేసేస్తుంది అనమాట. ఎక్కడ కాలిపోతుందో ఏంటో అని చెప్పేసి బాగా భయంగా అనిపించింది. అందుకనేసి పట్టకారకు పెట్టి అయితే నేను అప్లై చేశానండి. తర్వాత ఇలాగ నేను ఒక 1 or 2 minutes వరకు ఆయిల్ పెట్టి అంటూ ఉన్నాను అనమాట స్టవ్ పైన పెట్టి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసి అలా ఉంచేసానండి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే ఈ ప్రాసెస్ని ఒక 3 times అయితే చేశాను అనమాట. ఇంకా అలా చేసేసిన తర్వాత ఇదైతే నాకు కుకింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే నేను ఆల్రెడీ ముందు రోజు ఇలాగా కూరలు అయితే కట్ చేసి పెట్టుకున్నానని చూపించాను కదా, బీరకాయ ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు అండి. ఇప్పుడైతే ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ అయితే ముందు రోజు కట్ చేసుకోలేదు, అంటే ఉల్లిపాయ ఎలాగ ముందు రోజు కట్ చేసి స్టోర్ చేయకూడదు అంటారు కదా, అందుకనేసి అనమాట. ఈ దొండకాయ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకుని దీన్ని ఒకసారి అలా కలిపేసి నేనైతే లిడ్ పెట్టేశానండి. లిడ్ పెట్టేసి అలాగా మగ్గనిచ్చేసాను అనమాట. సో పక్కన పాలు పెట్టాను అండ్ పొద్దున్నే చేసేస్తున్నాను వంట చెప్పాను కదా. తర్వాత ఇంకొక పక్కన బీరకాయ, ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇదైతే నార్మల్గా కొంచెం కూరకారం చల్లేసానండి. అండ్ బీరకాయ, ఉల్లిపాయ ఫ్రై దాంట్లో అయితే కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు వేసేసి సింపుల్గా అయితే చేసేసాను అనమాట వంట. ఇంకా భోజనం చేసేసిన తర్వాత నేను, మా హస్బెండ్, పిల్లలు అయితే బయటకు వెళ్తున్నాము. ఆ రోజు క్లైమేట్ అంతా కూడా పెద్ద ఎండ ఏమీ లేదు, బట్ ఏదో ఒక్కగా ఉందన్నమాట. చూసారు కదా, మబ్బుగానే ఉంది క్లైమేట్ అంతా కూడా. ఇక్కడ మాకు చిన్న పని ఉండి బజార్లోకి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి పుష్కర్ ఘాట్ ఏరియా ఇదంతా కూడా. మేమైతే రాజమండ్రిలో ఉంటాము. చాలా వ్లాగ్స్లోనే చెప్పాను కదా మేము రాజమండ్రిలో ఉంటామని చెప్పేసి. అండ్ నేను హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేశాను కదండి, దానికైతే నెగిటివ్ కామెంట్స్ కూడా చాలానే వచ్చాయన్నమాట. కొన్ని డిలీట్ చేశాను. అంటే యాక్చువల్గా నాకు ఈరోజు కొంచెం రిప్లై ఇవ్వడం కుదరలేదండి వీడియోస్కి అయితే. అందుకే నిన్న వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేయలేదు. మీరు గమనించినట్టయితే నేను ఒకటి చెప్పనా, ఎవరి పర్సనల్ లైఫ్ అయితే వాళ్ళకు ఉంటుందండి. ఎవరి లైఫ్ స్టైల్ తగ్గట్టుగా వాళ్ళైతే జీవిస్తారు. సో మీరైతే కొన్ని మాటలు చూసి మాట్లాడండి. ఇంతకు మంచి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇక్కడ మేము మా పని అయిపోయిన తర్వాత పిల్లలైతే ఏమైనా కొనేమని అడిగారండి, అంటే ఐస్ క్రీమ్స్ అడిగారనమాట. సర్లే అని చెప్పి ఇక్కడికి వచ్చాము. చూస్తున్నారు మా శ్రీయాంశి పాప నా ఫ్రిడ్జ్కి దూరంగా ఉండమంటే అతుక్కుపోద్ది అనమాట, పొట్టిది కదా. అంటే కొన్ని బ్యాడ్ న్యూస్లు కూడా చూస్తున్నాం కదండి, ఫ్రిడ్జ్కి అంటుకుపోయి షాక్ కొట్టడాలు, చిన్నపిల్లలు ఇలాంటివి చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. మొత్తానికైతే ఇక్కడ అన్ని రకాల ఐస్ క్రీమ్స్ లేవండి. నాకు పుల్ల ఐస్లే ఇష్టం అనమాట. నేను పుల్ల ఐస్ తిందాం అనుకున్నాను, ఇక్కడ లేదు. సో ఇక్కడ 2 ఐస్ క్రీమ్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట. షేర్ చేసుకుందాం నలుగురు అన్నట్టుగా తీసుకున్నాము. అండ్ ఒకటి వచ్చేసి ఇలాగ కేక్ ఐస్ క్రీమ్ అండి. నాకు ఈ క్రీమ్స్ అనేవి పెద్దగా నచ్చవు. ఐస్ క్రీమ్స్ ఎక్కువగా పుల్ల ఐస్లే తింటాను. సో ఎప్పుడో కుల్ఫీ అలా చాలా తక్కువ రకాలు తింటాను అనమాట. అలాంటిది ఈ కేక్ ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. చాలా టేస్టీగా ఉంది. మా శ్రీయాంశి పాపకి, మా హస్బెండ్కి అయితే నచ్చలేదు. ఆశ్రిత్ గారు అయితే కోన్ తిన్నాడు అనమాట. సగం కోన్, హాఫ్ కోన్ వాడు తిని వాళ్ళ నాన్నకైతే ఇచ్చాడు. మా శ్రీయాంశి పాప నేను ఈ కేక్ ఐస్ క్రీమ్ తిందాం కదా అనుకునేసరికి అదైతే తినలేదనమాట. ఇంకా నేను కొంచెం తిని మా హస్బెండ్కి అయితే ఇచ్చానండి. అండ్ టేస్ట్ చూసింది, ఒక 2 spoons అలా తిందనమాట కూర్చుని. అది కూడా దానికి ఇచ్చేమని అడుగుతుందండి. నా చేతిలో పెట్టేస్తే నేను తింటానని అడుగుతుంది, బట్ అలా కరగబెట్టేస్తుంది అనమాట మెల్లగా తిని. చుట్టుపక్కలంతా కూడా మేము పుష్కర్ ప్లాజా ఉంటుంది కదండి రిలయన్స్ మార్ట్ దగ్గరలో, అంటే రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది అనమాట. అక్కడికైతే వచ్చాము. మా శ్రీయాంశి పాప దానికి ఇచ్చేమని అడిగిందని చెప్పి ఇస్తే చూసారా, ఆ స్పూన్ ఇలా అంటించడం, నాకడం చేస్తుంది అనమాట. ఎప్పటికి అవుతుందండి అదైతే అస్సలు తినలేదు. ఇంకా కరిగిపోతుంది కదా అని చెప్పేసి నేను తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఈ పిల్లలతో ఇలా ఉంటుందండి. ఫుల్గా వాళ్ళు తినేస్తారా అనుకుంటే మొత్తం తినరు, ఒక హాఫ్ తినేసరికి అయిపోయింది అంటారనమాట. ఇంకా మా శ్రీయాంశి పాప అయితే అసలు చెప్పనే అవసరం లేదు, 1-2 spoons కన్నా అయితే తినదు. అలా అన్ని రకాలు కాదండి, మా శ్రీయాంశి పాపకి ఐస్ క్రీమ్స్ ఇష్టమే, బట్ ఎందుకో ఈరోజు మేము తీసుకున్న దానికి నచ్చలేదు. సో అందుకనేసి అయితే ఈరోజు తినలేదనమాట.
ఇక్కడ మేమైతే మష్రూమ్స్ తీసుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే మష్రూమ్ బిర్యానీ చేయమని చెప్పారు డిన్నర్ కోసం. అందుకనేసి 2 ప్యాకెట్స్ అయితే మష్రూమ్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ బేబీ కార్న్ కూడా ఉన్నాయి. సో బేబీ కార్న్ తీసుకుందామా అనుకుని ఇంకా ఆల్రెడీ 2 మష్రూమ్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు ఎందుకులే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఫ్రెష్గా తీసుకోవచ్చని బేబీ కార్న్ అయితే తీసుకోలేదండి. నార్మల్గా ఇవే 2 తీసుకున్నాను అనమాట. అదే మా హస్బెండ్ చెప్తున్నారు ఇక్కడ బేబీ కార్న్ కూడా తీసుకుంటావా అంటే ఆయన చెప్తున్నాను ఇప్పుడు వద్దులే నేను తర్వాత తీసుకుంటాను అనేసి ఇంకా 2 మష్రూమ్ ప్యాకెట్స్ అయితే 100 రూపీస్ 2 తీసుకున్నాము. తర్వాత ఇక్కడ రైస్ తీసుకుందామని వచ్చామండి. మా అత్తయ్య గారు 25 కేజీలు రైస్ బ్యాగ్ తెప్పిస్తే దాంట్లో సగానికి సగం నార్మల్ బియ్యం కలిసిపోయాయి అనమాట. పైవి చాలా బాగున్నాయి, బట్ కిందకి ఒక 10-12 కేజీస్ దగ్గర నుంచి అస్సలు బాగాలేదండి. అయితే అత్తయ్య గారు అయితే చాలా ఫీల్ అయ్యారనమాట. ఇంకా అందుకనేసి మేము ఒక 10 కేజీలు లూజ్వి అంటే కట్టించుకున్నాం అనమాట. 10 కేజీల బ్యాగ్స్ వరకు తీసుకొచ్చి ఇంకా 25 కేజీలు ఎందుకులే అని చెప్పేసి మేము తీసుకోలేదు. ఒక 10 కేజీస్ తీసుకున్నాం అనమాట. కేజీ 60 రూపీస్ పడింది రైస్ అయితే మాకు ఈరోజు తీసుకున్నవి. అండ్ తర్వాత బాస్మతి రైస్ ఒక 1 కేజీ తీసుకొచ్చాను, ఎందుకంటే బిర్యానీ చేయమన్నారు కదా మా హస్బెండ్ అని చెప్పేసి. ఈ మష్రూమ్స్ ఇది వరకు నేను నార్మల్గా కడిగేస్తుంటే ఆ పైన బురద లాంటిది పోయేది కాదండి, బాగా బురదలా ఉంటుంది. ఎలా అంటే అప్పుడు యూట్యూబ్ వీడియోస్ నాకు తెలిసిందనమాట, ఈ పైన తొక్క తీస్తారంట. అండ్ చాలామంది ఏంటి మష్రూమ్స్ తింటున్నావు, మీరు వెజ్ తింటామన్నారు కదా, మరి మష్రూమ్ తినకూడదు కదా అని చెప్పేసి అంటున్నారు. ఎవరు చెప్పారండి మష్రూమ్ నాన్ వెజ్ అని మీకు? నాకు తెలియక అడుగుతాను. మష్రూమ్ ఏమైనా ఒక జీవికి పుట్టిందా, లేదంటే మష్రూమ్ని కోస్తే ఏమైనా బ్లడ్ మాంసం ఇలాంటివి ఏమైనా వస్తాయా, మష్రూమ్ నడుస్తుందా? నాకేం అర్థం కాలేదు మీరు ఏమంటున్నారో. మష్రూమ్ ఏం నాన్ వెజ్ కాదండి, అది మట్టిలోంచి పుట్టింది. లేదంటే ఇప్పుడు మష్రూమ్స్ని పెంచుతున్నారు కూడా, అంటే ఎక్కడ పడితే అక్కడ మొలిచినవి కాకుండా వీటికి సెపరేట్గా పెంచుతున్నారండి, వీటికి కేర్ తీసుకుని. ఇవేమి నాన్ వెజ్ కాదు, ఇవి జీవులు అంతకన్నా కాదండి. సో ఈజీగా మేము తింటాము. అండ్ మేమే కాదు చాలామంది వెజిటేరియన్స్ కూడా మష్రూమ్ తింటారు. మష్రూమ్ నాన్ వెజ్ అని ఎవరు చెప్పారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇదేమీ మాంసము, ఇదేమి జీవి జంతువు లేదంటే మనిషి కాదండి. సో అందుకని మీకు ఒకసారి చెప్పాలనిపించింది. కామెంట్స్లో ఇంత చెప్పలేను కదా, ఇంకా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాను అనమాట కొన్ని. మళ్ళీ నేను ఏదో అనేసాను అనుకోకండి, జస్ట్ నార్మల్గా నేను చెప్తున్నాను అంతే. తెలియని వాళ్ళ కోసం, అర్థం అవ్వలేని వాళ్ళ కోసం చెప్తున్నాను, అందరికీ కాదు, ఓన్లీ తెలియలేని వాళ్ళకేనండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మష్రూమ్ని ఇలాగ నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తానని చెప్పాను కదా, ఇంకా బాస్మతి రైస్ తోటి కొంచెం మష్రూమ్ పీసెస్ ఎక్కువగా వేసి, కొంచెం పొటాటో, 1-2 ఉల్లిపాయలు, మరీ ఎక్కువగా వేసుకోవట్లేదు. మష్రూమ్ పీసెస్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను అనమాట. బిర్యానీ పాట్లాగా ఒక చిన్నది థిక్ బేస్ తోటి ఒక సబ్స్క్రైబర్ అయితే ఇచ్చారని చెప్పాను కదా మా హస్బెండ్ బర్త్డేకి, ఇంకా దాంట్లో అయితే కుక్ చేస్తున్నాను ఈరోజు బిర్యానీ. ఇది కర్రీస్ అన్నిటికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది నాకు. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇది నేను ఆవు నెయ్యి వేసేసానండి, ఎందుకంటే ఈ మామూలు నెయ్యి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కొంచెం లిమిటెడ్గా పెట్టుకుంటూ ఉంటాను, బట్ ఈ మధ్యన చేయట్లేదు. అందుకని ఆవు నెయ్యి ఉంటే కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు అందుకనేసి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి. ఇవి నేను నార్మల్గా దంచేసాను అనమాట అప్పటికప్పుడు. ఆ రోలుది కనిపించట్లేదు, చపాతీ కర్రతో దంచాను అనమాట, అందుకని కొంచెం అలా వచ్చిందనమాట, అంతే లుక్. సో ఈ లోపు ఇది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో అయితే మిక్సీ పట్టుకున్నాను. జీడిపప్పు ఉంటే అది కూడా వేసి పట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం మసాలా ఐటమ్స్ స్పైసెస్ తక్కువ అయ్యేమో అని చెప్పి 2 లవంగాలు, మళ్ళీ ఏవో కొన్ని మిరియాలు, యాలకులు వేసుకున్నాను అనమాట, 2-3 అన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. తర్వాత పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకే కొంచెం కారం స్కిప్ చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే స్పైస్ ఎక్కువగా ఉంటుందంటే చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా వచ్చింది నాకు. అండ్ తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను. నేను ఆచి బిర్యానీ మసాలా వాడతాను అనమాట. ఇది టేస్ట్ అయితే బాగుంటుంది మిగతా మసాలాలతో కంపేర్ చేస్తే ఇది. సో ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపించి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను మళ్ళీ. అలాగే ఒక 2 బంగాళదుంపలు అయితే ముక్కలు వేసేసుకుంటున్నాను అనమాట. చిన్న బంగాళదుంపలు ఒక 2 ముక్కలు, ఎక్కువ వేసుకోలేదు. వేసేసుకుని ఇలాగా కొంచెం సేపు దీన్ని ఫ్రై కుక్ చేసుకుంటున్నాను, ఒక 2 మినిట్స్ జస్ట్ మూత పెట్టేసుకుని. ఎందుకంటే మళ్ళీ మష్రూమ్ ఎలాగో సాఫ్ట్గానే ఉంటుంది, ఇదే కొంచెం బంగాళదుంప హార్డ్ ఉంటుంది కదా, అందుకనేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టాను. మళ్ళీ అడుగంటిపోకుండా పక్కన ఉండి చూసుకోవాలి. తర్వాత మష్రూమ్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇది చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బట్ స్పైస్ అనేది చూసి వేసుకోవాలి. అంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, కొంచెం స్పైసీగానే చేసేసాను అనమాట ఈరోజు. ఈసారి కొంచెం స్పైస్ తగ్గించాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను. అండ్ స్పైసీగానే తింటాం, మాకు స్పైసీగానే ఇష్టం అన్న వాళ్ళు వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసినవన్నీ కూడా.
సో ఇలాగ బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని అయితే మూత పెట్టేసి కొంచెం ఇది మష్రూమ్ అనేది మగ్గాలండి, సాఫ్ట్గా అవ్వాలి. అప్పటిదాకా కూడా కొంచెం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు, మష్రూమ్లోనే మనకి కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది బయటకు వస్తుంది అనమాట. తర్వాత నేనైతే ఇక్కడ రైస్ వేసేస్తున్నానండి. రైస్ వేసేసుకుని, అంటే ఇది నేను ఒక 2 కప్స్ రైస్ చేస్తున్నాను అనమాట. రైస్ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు దాకా వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి మసాలాలన్నీ కలిసేలాగా ముందు రైస్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటానండి. నేను ఒక 1 మినిట్ ఆగి వాటర్ అయితే వేసుకుంటాను అనమాట. దానికి మనకి రైస్కి చక్కగా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చేస్తే. అంటే డైరెక్ట్గా వాటర్ వేసి అది మరుగుతున్నప్పుడు ఈ రైస్ వేసే కన్నా ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ బెటర్గా ఉంటుంది. తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఆ మూత అయితే గ్లాస్ లిడ్ ఉందిగా అది పెట్టేసుకుని నేను కుక్ చేసేసుకున్నానండి. మీకు ఇంకా దమ్గా కావాలంటే చిన్న హోల్ ఉందిగా అది కూడా మూసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ బిర్యానీ అయితే చాలా చక్కగా రెడీ అయింది, చాలా స్పైసీగా బాగుందనమాట. సో ఇంకా తినేసి టైం అయింది, తినేస్తున్నాము. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారేంటంది కామెంట్ చేయండి. మా ఇంట్లో డిన్నర్ అయితే ఇదనమాట నిన్న. అండ్ స్పైసీగా ఉందని చెప్పాను కదా, మా శ్రీయాన్షి పాపకి ఆశ్రిత్ బాబుకి అయితే కొంచెం ఇబ్బంది అయిందనమాట, తిననేసి అన్నారు. అందుకనేసి వాళ్ళకి పెరిగేసి కలిపేసి పెట్టానండి. సో అప్పుడు స్పైస్ అంతా కంట్రోల్ అయిపోయింది, అప్పుడు వాళ్ళు కూడా కొంచెం తిన్నారనమాట. ఇక్కడ నేనైతే ఇది తింటూ కొంచెం థమ్స్అప్ అయితే తాగుతున్నానండి. మనకి బిర్యానీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కొంచెం మనం స్పైసీగా ఇలా మసాలా ఐటమ్స్ తిన్నప్పుడు థమ్స్అప్ ఉంటే బాగుంటుంది కదా. సో మా శ్రీయాన్షి పాప చూసారా, తినమంటే థమ్స్అప్ పుచ్చుకొని కూర్చుంది అది తాగుతూ. సో ఇంతేనండి ఈ వ్లాగ్. మరి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బై బై గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్.